ఈరోజు దేవుని వాగ్దానం 128వ కీర్తన 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. పరిశుద్ధ గ్రంథంలోని కీర్తనల భాగంలో సొలొమోను రాసిన కీర్తనలు ఎంతో విలువైనవిగా ప్రతి ఒక్కరికి తెలుసు. గృహప్రతిష్ఠ సమయంలో 127వ కీర్తనను, 128వ కీర్తన ఏ శుభకార్యంలోనైనా చదివి ధ్యానించడం మనకు బాగుగా తెలుసు. ఈ 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులని, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవని, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునని, నీలోగిడి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండునని, నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందునని, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడునని, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవని, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవని, ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాకని దీవించడం మనం ఇక్కడ గమనిస్తాం. ఈరోజు మన ధ్యాన వాక్యంలో సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునని చెప్పారు. ఓసారి సియోనును గూర్చి మనం ధ్యానిస్తే, దావీదు పురమునకు సియోనును పేరు అని రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది. యెహోవా నిబంధన మందసము సియోను అను దావీదు పురములో ఉన్నదని 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడింది. యెహోవా సియోను నివాసి అని 9వ కీర్తన 11వ వచనంలో చెప్పారు. సియోనులో నివసించి యెహోవాయే ఇశ్రాయేలునకు రక్షణ అనుగ్రహిస్తారని 14వ కీర్తన 2వ వచనంలో చెబుతారు. పరిశుద్ధ స్థలమైన సియోనులో నుండే సహాయం మనకు కలుగుతుందని, ఆయన మనలను ఆదుకునే స్థలము సియోనే అని 20వ కీర్తన 2వ వచనంలో చెప్పారు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నారని 50వ కీర్తన 2వ వచనంలో చెప్పారు. 65వ కీర్తన 1వ వచనంలో సియోనులో మౌనముగా ఉండుట ఆయనకు స్తుతి చెల్లించుటయేనని చెప్పారు. యెరూషలేములో ఆయన గుడారం ఉన్నదని, సియోనులో ఆయన ఆలయం ఉన్నదని 76వ కీర్తన 2వ వచనంలో చెబుతారు. తనకు నివాస స్థలముగా సియోనును ఆయన కోరుకుని ఏర్పరచుకొని ఉన్నారని 132వ కీర్తన 13వ వచనంలో చెప్పబడింది. ఐక్యత కలిగి సహోదరులుగా నివసించు ఆయన పిల్లలకు ఆశీర్వాదమును శాశ్వత జీవమును కలుగునని, హెర్మోను మంచు వలె అహరోను గడ్డము మీదుగా కారిన పరిమళ తైలం వలె వారి జీవితము 133వ కీర్తన 3వ వచనంలో ఉంటుంది అని దీవించారు. సియోనును దేవుని మందిరమునకు ఆయన ఆలయమునకు సూచనగా కనబడుతుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనంలో సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉంటుంది. ఆ జనము ఇక ఏమాత్రం కన్నీళ్లు విడవదు. వారి మొర వినిన యెహోవా నిశ్చయముగా కరుణించును. నీ మాట ఆయన వినగానే నీకు ఉత్తరమిచ్చునని దేవాలయం యొక్క విశిష్టతను గురించి ఇక్కడ చెప్పబడింది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయబడతాయని, బూడిద వంటి బ్రతుకు గల వారికి ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఆయన వారికిచ్చునని ప్రవచించారు. 149వ కీర్తన 2వ వచనంలో తమ్మును పుట్టించిన వాడైన యెహోవాను బట్టి సియోనులో నివసించు జనులు సంతోషించుదురని, ఆనందించుదురని చెప్పబడింది. పరిశుద్ధ దేవుడు ఘనుడైన యెహోవాను బట్టి బిగ్గరగా ఉత్సాహధ్వని చేయమని ఆయన మీ మధ్య ఉన్నాడని యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో చెప్పారు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చుదురని, నిత్యానందము వారి తలల మీద ఉంటుందని, వారు సంతోష ఆనందము గలవారవుతారని, దుఃఖము నిట్టూర్పును తొలగిపోవునని, నేనే మిమ్మను ఓదార్చువాడనని సియోనులోని యెహోవా సన్నిధిని నివసించి తన జనులకు ఆయన వాగ్దానం చేశారు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఈ సియోనులో నుండి నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నారు గనుక బహుగా సంతోషించుమని, ఉల్లాసముగా ఉండుమని యెరూషలేము సియోను జనులకు తెలియజేయమని జకర్యా ప్రవక్త ప్రవచించారు.
ఈ ప్రవచనం మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలోను, యోహాను సువార్త 12వ అధ్యాయం 14వ వచనంలోను నెరవేర్చబడినట్లుగా నీ రాజు సాత్వికుడై చిన్న గాడిద పిల్లని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడన్న ప్రవచనము నెరవేర్పు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేరింది. అవును, మనము సియోను నివాసి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే ఆశీర్వదింపబడుదుమని విశ్వసించి ఆయన యందు భయభక్తులు గల కుటుంబముగా ఆయన కొరకు జీవించు కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 128వ కీర్తన 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆమెన్.